హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎంఆర్ లాజిక్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ రోహిత్ శర్మ. సో ఫ్రెండ్స్, ఇవాళ మన మొట్టమొదటి కరెంట్ అఫైర్ ఏంటి అంటే డిఆర్డిఓ మరియు ఇజ్రాయిల్ రెండు దేశాలు కలిసి ద్వంద్వ వినియోగ సాంకేతికత అంటే డ్యూయల్ యూస్ టెక్నాలజీ కోసం ఆవిష్కరణల ఒప్పందంపై సంతకం చేయడం జరిగింది. అంటే ఏంటండి, ఇక్కడ డ్యూయల్ యూస్ టెక్నాలజీ ఇరు దేశాలకి ఉపయోగకరంగా ఉండేటటువంటి, ఎందుకంటే సాధారణంగా భారత్ ఇతర దేశాల నుంచి సహకారం తీసుకొని సొంతగా తయారు చేస్తుంది. ఆ దేశాలు ఆ టెక్నాలజీ పరంగా మనకి సహకారాన్ని అందిస్తాయి, కానీ అవి ఉపయోగించవు. కానీ ఇక్కడ ఏంటి, రెండు దేశాలు కూడా ఉపయోగించుకునేలాగా, ఎందుకంటే భారతదేశం మరియు ఇజ్రాయిల్ ప్రపంచంలో టెక్నికల్గా ఎక్కువ మంది సైంటిస్టులని ప్రొడ్యూస్ చేసినటువంటి దేశాలు. భారతదేశంలో అత్యంత గొప్ప ఆవిష్కరణలు మనకి కనిపించకపోవచ్చు, కానీ ప్రపంచంలో ఎన్నో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలలో అత్యధిక మంది భారతీయులు పనిచేయడం, ఆవిష్కరణలు చేయడం జరుగుతోంది. అంటే ఆవిష్కర్తగా ఒకళ్ళ పేరు ఎవరైనా పాశ్చాత్యుడు, వెస్టర్నర్ పేరు ఉండొచ్చు, కానీ ఆ టీంలో ఎక్కువ మంది పనిచేసిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా భారతీయులే ఉంటున్నారు. అదేవిధంగా అంతర్జాతీయంగా డిఫెన్స్ లేదా రక్షణ రంగంలో అత్యంత ఆధునిక ఆవిష్కరణలకు పెట్టింది పేరు ఇజ్రాయిల్. ఎందుకంటే తమ చుట్టూ ఉండేటటువంటి అనేక మంది శత్రువులు మధ్యలో ఇజ్రాయిల్ ఉద్భవించిన దగ్గర నుంచి దాదాపు ప్రతి సంవత్సరం ఏదో ఒక యుద్ధం జరుగుతూనే ఉంది. అంతర్గత యుద్ధం కావచ్చు, లేదా ఇతర దేశాలు అటాక్ చేయడం కావచ్చు, ఏదో ఒక రకంగా జరుగుతూనే ఉంది. కాబట్టి రెండు దేశాలు కూడా ఇప్పుడు ఈ డ్యూయల్ యూస్ టెక్నాలజీస్ని, ముఖ్యంగా స్టార్టప్లు, అదేవిధంగా ఎంఎస్ఎంఈ చిన్న మధ్య తరగతి చెందినటువంటి పరిశ్రమలు, ఈ రెండింటినీ కూడా పూర్తిగా భారతదేశంలో డిఆర్డిఓ ఉంటే, ఇజ్రాయిల్కి సంబంధించి డిడిఆర్డి అంటే ఇజ్రాయిల్ యొక్క సంస్థ డిడిఆర్ఎండి. మరి వీళ్ళు అందరూ కలిపి ఇప్పుడు నూతనంగా ఈ టెక్నాలజీని అభివృద్ధి చేయబోతున్నారు. ఇక డిఆర్డిఓ తరపున జి సతీష్ రెడ్డి గారు, డిఆర్డిఓ యొక్క చైర్మన్ జి సతీష్ రెడ్డి గారు సైన్ చేస్తే, డిడిఆర్ఎండి ఇజ్రాయెల్ తరపు నుంచి డానియల్ గోల్డ్ గారు తయారు చేయడం జరిగింది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, డానియల్ గోల్డ్ మరియు ఇంకోవైపు సతీష్ రెడ్డి, వీళ్ళిద్దరూ కూడా దీనిపై సంతకం చేయడం జరిగింది. సో భారతదేశం నుంచి డిఆర్డిఓ, మన రక్షణ శాఖకు సంబంధించి డిడిఆర్ఎండి, ఇది ఇజ్రాయిల్ యొక్క సంస్థ. అర్థం ఏంటి అంటే డైరెక్టరేట్ ఆఫ్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ఇజ్రాయిల్కి చెందినటువంటి మన దేశానికి డిఆర్డిఓ ఎలాగో ఇజ్రాయిల్కి అలా డిడిఆర్ఎండి. ఓకేనా అండి? ఇక నెక్స్ట్, ఐఐటి గౌహతితో పాటు డ్రోన్ టెక్నాలజీపై పరిశోధన కోసం భారతదేశంలోని మొదటి పరిశోధనా కేంద్రం ప్రారంభించబడింది. అంటే డ్రోన్ టెక్నాలజీపై పరిశోధనలు చేయడం కోసం. అయితే దీన్ని మరి ఎవరు స్టార్ట్ చేశారు అంటే, మినిస్టర్ ఆఫ్ స్టేట్ అంటే సహాయ మంత్రి, దేనికి? సివిల్ ఏవియేషన్, పౌర విమానయాన శాఖ యొక్క సహాయ మంత్రి అయినటువంటి వికే సింగ్, జనరల్ వికే సింగ్ గారు. జనరల్, ఈయన గతంలో మిలిటరీలో జనరల్గా ఆ ర్యాంక్లో రిటైర్ అయిన వ్యక్తి. జనరల్ వికే సింగ్ గారు భారతదేశంలో మొట్టమొదటి డ్రోన్ లేదా యుఏవి అంటే అన్మాన్డ్ ఏరియల్ వెహికల్, మానవరహిత విమానాలుగా చెప్పుకోవచ్చు, యుఏవిస్ అంటారు. వీటిని ప్రస్తుతం ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కృత్రిమ మేధస్సును ఉపయోగించి డిజైన్ చేయబోతున్నారు. దీనివల్ల ఎన్ని రకాల ఉపయోగాలు మనకి ఉన్నాయి అంటే, ఉదాహరణకి ఇప్పుడు ఇతర దేశాల క్షిపణులు లేదా ఇతర దేశాలు మన సరిహద్దు వెంబడి ఎన్నో రకాల కార్యక్రమాలు చేస్తూ ఉంటాయి. ఇటీవలే తరచుగా విపక్షాలు ఆరోపణలు కురిపిస్తున్నాయి. ఏమని అంటే, చైనా దేశం మన చుట్టుపక్కల కొన్ని గ్రామాలని కన్స్ట్రక్ట్ చేస్తుంది.
చైనా దేశం మన దేశానికి అటు ఇటు అనేక రకమైనటువంటి నూతన భవనాలను కానీ, రోడ్లు కానీ, నేషనల్ హైవేస్ జాతీయ రహదారులు కానీ ఇలా ఎన్నో కన్స్ట్రక్ట్ చేసుకుంటూ వెళ్తోంది. దానివల్ల ఏమవుతుంది, మన బార్డర్ అనేది వీక్ అయిపోతుంది. రేపు పొద్దున చైనా వాళ్ళు ఎప్పుడైనా అగ్రెసివ్గా మన పైకి దాడి చేస్తే మనం మళ్ళీ ఓడిపోవాలి. 1962లో ఒకసారి ఆల్రెడీ చైనా చేతిలో మనం ఓడిపోయాం, మరోసారి ఓడిపోతామేమో అనేటటువంటి డౌట్ వచ్చేలాగా ఇక్కడ ప్రాబ్లమ్స్ అనేవి అరైజ్ అవ్వడం అయితే జరుగుతోంది. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఈ డ్రోన్స్ లేదా అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ వీటి వల్ల హ్యూమన్ లాస్ తగ్గుతుంది, అంటే మనుషులు చనిపోవడం అనేది మనకు తగ్గుతుంది. అదేవిధంగా దాంతోపాటు ఇక్కడ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఈ డ్రోన్లు సరిగ్గా వాడుకుంటే వాటిని గుర్తించడం కూడా చాలా చాలా కష్టం. కాబట్టి మనం దీనివల్ల ఒక అడ్వాంటేజియస్ పొజిషన్లో అనేది ఉంటాం అని కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. సో భారతదేశంలో మొట్టమొదటి డ్రోన్ సంబంధిత పరిశోధనా సంస్థ ఎక్కడ ప్రారంభించబడింది? ఐఐటి గౌహతి. పాత ఐఐటీల్లో ఒకటైనటువంటి ఐఐటి గౌహతి. గౌహతి ఏ రాష్ట్రంలో ఉంది? అస్సాం రాష్ట్రంలో ఉంది. అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ. గతంలో కూడా మనం అనేక సార్లు మాట్లాడుకోవడం అయితే జరిగింది వీరికి సంబంధించి. ఇక నెక్స్ట్, నామా సపోర్ట్ ప్రాజెక్ట్ అనేటటువంటి ప్రాజెక్ట్ కోసం BBMP మరియు యూరోపియన్ యూనియన్ మరియు BBMP అంటే బృహన్ బెంగళూరు. ఏంటి? బృహత్ బెంగళూరు మహానగర పాలికే. అంటే మన GHMC GVMC లాగా అనమాట. ఇక్కడ మనకి హైదరాబాద్ నగరపాలక సంస్థ లేదా GHMC అని పిలుస్తాం, లేదా విశాఖపట్నంలో తీసుకుంటే విశాఖ నగరపాలక సంస్థ లేదా గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ అని చెప్తాం. ఇక్కడ బృహన్ ముంబై, బృహత్ బెంగళూరు అనేటటువంటివి రెండు కూడా చాలా ఫేమస్ ఆయా నగరాల్లో. ప్రస్తుతం బెంగళూరులో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్లో భాగంగా నామా ప్రాజెక్ట్ కోసం ఇక్కడ ఏంటి మనకి ఐరోపా యూనియన్ మరియు బృహత్ బెంగళూరు మహానగర పాలికే అనే రెండు సంస్థలు అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ నామా అనేది ఏంటి అంటే నేషనల్లీ అప్రోప్రియేట్ మిటిగేషన్ యాక్షన్. నేషనల్లీ అప్రోప్రియేట్ మిటిగేషన్ యాక్షన్ అంటే జాతీయ స్థాయిలో ఇది సరైన చర్య. మరి ఈ ప్రాజెక్ట్ దేనికి అంటే వేస్ట్ సొల్యూషన్ ఫర్ సర్క్యులర్ ఎకానమీ ఇన్ ఇండియా అనే పేరుతో ఏంటండి ఈ వేస్ట్ సొల్యూషన్ ఫర్ సర్క్యులర్ ఎకానమీ ఇన్ ఇండియా? ఏదైతే చెత్త సాలిడ్ వేస్ట్ అనేటటువంటిది ఉత్పత్తి అవుతుందో దాని నుంచి మరికొంత ఆదాయాన్ని గనక తీసుకురాగలిగితే, జనరేట్ చేయగలిగితే, ఆ ఆదాయం వల్ల మనకి అదనపు ప్రయోజనాలు ఎన్నో రావడం జరుగుతుంది. మరి అందువలన ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఈ వేస్ట్ సొల్యూషన్ ఫర్ సర్క్యులర్ ఎకానమీ అనేది అత్యంత ముఖ్యమైనది. అంటే చెత్తని మనం ఎంత బాగా హ్యాండిల్ చేసి దాని నుంచి అదనంగా డబ్బుని కూడా జనరేట్ చేస్తే ఆ మిగతా ఏదైతే మనం రీసైకిల్ చేయలేనటువంటి వేస్ట్ ఉందో దాన్ని మరింత ఎఫిషియెంట్గా డిస్పోజ్ చేయొచ్చు. కాబట్టి చాలా చాలా ముఖ్యమైన MOUగా దీన్ని మనం పేర్కొనవచ్చు. ఎందుకంటే యూరోపియన్ యూనియన్ ఇందులో 27 దేశాలు ఉన్నాయి, అలాగే 24 అధికారిక భాషలు ఉన్నాయి. దాదాపు ఐరోపాలో అత్యంత శక్తివంతమైన దేశాలన్నీ కూడా ఇందులోనే ఉన్నాయి. ఒక్క బ్రిటన్ బయటికి వచ్చేసింది తప్పితే మిగతా ముఖ్యమైన దేశాలన్నీ కూడా ఇందులోనే ఉన్నాయి. కాబట్టి ఇది అత్యంత ముఖ్యమైన ఒక ఒప్పందంగా మనం పేర్కోవచ్చు. ఇక ఇవాల్టి కరెంట్ అఫైర్స్లో ఈ మరొక ముఖ్యమైన ఒప్పందం ఏంటది? ఇండియన్ ఆర్మీ, భారత సైన్యం RRU
ఆర్ఆర్యు అంటే ఏంటి? రాష్ట్రీయ రక్షా విశ్వవిద్యాలయం. రాష్ట్రీయ రక్షా విశ్వవిద్యాలయం. రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీ ఇంగ్లీష్‌లో. మరి ఈ రాష్ట్రీయ రక్షా విశ్వవిద్యాలయంతో పాటు భాస్కరాచార్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ అప్లికేషన్స్ మరియు జియో ఇన్ఫర్మాటిక్స్ అంటే భూమి మరియు అంతరిక్షం రెండిటిని పరిష్కరించేలాగా, రెండిటికి సంబంధించిన అధ్యయనాలు చేసేలాగా ఉన్నటువంటి యూనివర్సిటీ బీసాగ్ అంటాం. ఈ బీసాగ్ మరియు ఆర్ఆర్యు ఈ రెండు సంస్థలతో పాటు మనకి ఒక అతి ముఖ్యమైన సంస్థగా ఉన్నటువంటి ఇండియన్ ఆర్మీ ఒక ఎంఓయు అనేది సంతకం పెట్టించుకోవడం జరిగింది. ఇక రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీ మనకి ఎక్కడుంది? గుజరాత్లో ఉంది. గుజరాత్లో ఉంది రాష్ట్రీయ రక్షా విశ్వవిద్యాలయం. అదేవిధంగా మరి బీసాగ్ బిఐఎస్ఏజి ఈ బీసాగ్ అనేది ఎక్కడుంది? ఇది గాంధీనగర్లో ఉంది. గాంధీనగర్ అంటే ఎక్కడ? గుజరాత్. సో రెండు గుజరాత్లో ఉన్నటువంటి అతి ముఖ్యమైన విశ్వవిద్యాలయాలుగా మనం పేర్కోవచ్చు. మరి ఈ రెండు విశ్వవిద్యాలయాలతో పాటు మనకి ప్రస్తుతం భారత సైన్యం, మన సైన్యంలో కూడా ఎవరైతే ఇంజనీరింగ్ చదవాలి అనుకుంటున్నారో వాళ్ళ కోసం ఏఆర్టీఆర్ఏసి అని ఉంది. ఆర్మీ ట్రైనింగ్ కమాండ్ అంటాం. సో ప్రస్తుతం ఈ ఆర్మీ ట్రైనింగ్ కమాండ్ అనేది ఆర్ఆర్యు మరియు బిసాగ్ ఈ రెండిటితోని ఒక ఎంఓయు మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్, దీన్నే మనం ఇంకో రకంగా ఏమంటాం? ఒప్పందం అని కూడా అంటాం. దాన్ని సైన్ చేయడం జరిగింది. సో సింపుల్గా గుర్తుపెట్టుకోండి, రాష్ట్రీయ రక్షా విశ్వవిద్యాలయం మరియు భాస్కరాచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ అప్లికేషన్ అండ్ జియో ఇన్ఫర్మాటిక్స్ అనే రెండు సంస్థలతో భారత సైన్యం ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. మరి భారత సైన్యానికి ప్రస్తుతం హెడ్గా ఉన్నది సైన్యాధిపతి ఎవరు అంటే ఎంఎం నరావనే. ఎంఎం నరావనే, మనోజ్ ముకుంద్ నరావనే. అదేవిధంగా సిడిఎస్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా మనకి భారతదేశంలో ప్రస్తుతం సేవలు అందిస్తోంది జనరల్ బిపిన్ రావత్. అంటే మనకి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ మూడిటి కోఆర్డినేషన్ కోసం ఒక నూతన పోస్ట్ని క్రియేట్ చేశారు. దాన్నే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అంటారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ రాష్ట్రపతి ఆధ్వర్యంలో పనిచేయడం అనేది జరుగుతుంది. ఇక నెక్స్ట్, హర్యానాలోని భట్టు కలాన్ అనేటటువంటి పోలీస్ స్టేషన్ 2021లోని టాప్ 3 పోలీస్ స్టేషన్స్లో ఒకటిగా నిలిచింది. సో ఈ భట్టు కలాన్ అనేటటువంటి పోలీస్ స్టేషన్ మరి ఎక్కడ ఉంది అంటే హర్యానా రాష్ట్రంలో ఉంది. సో హర్యానా రాష్ట్రంలోని భట్టు కలాన్ అనేటటువంటి పోలీస్ స్టేషన్ 2021 సంవత్సరానికి టాప్ 3 పోలీస్ స్టేషన్లో ఒకటిగా నిలవడం జరిగింది. నవంబర్ 19న ఈ పోలీస్ స్టేషన్కి సంబంధించి ఒక రకమైనటువంటి నూతన అవార్డు ఫంక్షన్లో వీళ్ళకి అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో భట్టు కలాం పోలీస్ స్టేషన్ గురించి ఇక్కడ మనం గుర్తుపెట్టుకుంటే చాలు. ఇక టాప్ 3 ఇన్ 2020 మనం ఒక్కసారి చూసుకుంటే మొదటి ప్లేస్లో నోంగ్పోక్ సెక్మాయ్ అనేటటువంటి పోలీస్ స్టేషన్. నోంగ్పోక్ సెక్మాయ్ అనేటటువంటి పోలీస్ స్టేషన్ ఎక్కడుంది? మణిపూర్లో ఉంది. మణిపూర్లోని నోంగ్పోక్ సెక్మాయ్ అనేటటువంటి పోలీస్ స్టేషన్ మొదటి స్థానంలో నిలవడం జరిగింది 2020వ సంవత్సరానికి గాను. సో ఇప్పుడు మనకి వార్తల్లో నిలిచింది హర్యానాస్ భట్టు కలాం పోలీస్ స్టేషన్. ఇక నెక్స్ట్, భారత నేవీ గోవా మారిటైమ్ కాన్క్లేవ్ యొక్క 3వ అంకాన్ని 7 నుంచి 9 నవంబర్ 2021 వరకు నిర్వహించింది. ఎక్కడ? నేవల్ వార్ కాలేజ్ గోవా. నేవల్ వార్ కాలేజ్ గోవాలో
ఈ గోవా మారిటైమ్ కాన్క్లేవ్ జిఎంసిని భారతదేశంలో నిర్వహించింది గోవాలో. ఓకే, ఇక దీనికి నౌకాదళ అధిపతి హెడ్ అయినటువంటి అడ్మిరల్ కరంబీర్ సింగ్ ఈయన ముఖ్య అతిథిగా హాజరవడం జరిగింది. అడ్మిరల్ కరంబీర్ సింగ్ గారు ముఖ్య అతిథిగా మనకి ఈ గోవా మ్యారిటైమ్ కాన్క్లేవ్ అనేది మనకి ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఇక ఈ కాన్క్లేవ్ దేని మీద, థీమ్ ఏంటి, ఎందుకు నిర్వహించబడింది అంటే మ్యారిటైమ్ సెక్యూరిటీ, తీర ప్రాంత భద్రత, అదేవిధంగా నాన్ ట్రెడిషనల్ థ్రెట్స్ అంటే కొత్త ముప్పులు, సాంప్రదాయక ముప్పులని కొన్ని ఉంటాయి, అంటే ఉగ్రవాదం, స్మగ్లింగ్ ఇలాంటివి. అవి కాకుండా కొత్తవి వస్తున్నాయి. దాంట్లో ప్రొయాక్టివ్ రోల్ అంటే మనం మరింత క్రియాశీలక పాత్ర ఫర్ ఇండియన్ ఓషన్ రీజియన్ నేవీస్, అంటే హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఉన్నటువంటి దేశాల యొక్క నేవీ యొక్క పరిరక్షణ కోసం మనం మరింతగా ఏం చేయగలం, ఎలా చేయగలం, ఏం చెయ్యాలి, ఎలా చేయాలి అనేటటువంటివన్నీ కూడా ఇక్కడ మనకి డిస్కస్ చేయడం అనేది జరిగింది. 3 రోజుల పాటు జరిగినటువంటి ఈ కాన్క్లేవ్ మనకి ఎక్కడ ఫైనల్గా అంటే గోవాలో అడ్మిరల్ కరంబీర్ సింగ్ గారి చేతుల మీదుగా జరిగింది. ఇక నెక్స్ట్, భారత్ మరియు యుఎస్ 11వ డిఫెన్స్ టెక్నాలజీ అండ్ ట్రేడ్ ఇనిషియేటివ్ గ్రూప్ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. అయితే ఈ సమావేశం వర్చువల్గా జరిగింది. ఈ సమావేశం గత కొన్ని సంవత్సరాలుగా ఎందుకు జరుగుతోంది అంటే డిటిటిఐ డిఫెన్స్ టెక్నాలజీ అండ్ ట్రేడ్ ఇనిషియేటివ్ అంటే ఏవైతే రక్షణ రంగ ఉత్పత్తులు ఉన్నాయో వాటికి సంబంధించిన వ్యాపారం, అదేవిధంగా నూతన పర్యాయాలు, ఇవన్నీ కూడా సాధారణంగా ప్రతి సంవత్సరానికి 2 సార్లు జరుగుతాయి. 2 సార్లు, ఒకటి యుఎస్లో, ఇంకొకటి భారతదేశంలో జరుగుతాయి. కాబట్టి చాలా ముఖ్యమైనటువంటి ఒక మీటింగ్గా దీన్ని మనం చెప్పుకుంటాం. ఎందుకంటే భారత్ యుఎస్ దగ్గర నుంచి అత్యధిక స్థాయిలో మనకి రక్షణ సామగ్రిని కొనుక్కోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి మరి ఆ దేశంతో ఒక మీటింగ్ అంటే తరచుగా మనకి అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. సో ఖచ్చితంగా ఇది ఎప్పుడూ కూడా మనకి ఇంపార్టెంట్ అనే చెప్పుకోవచ్చు. 2 దేశాల మధ్యలో సహకారం దేనికి? తయారీ, ఉత్పత్తి, మార్కెటింగ్, నూతన ఏవైనా మనకి మార్కెట్లు ఓపెన్ అవుతున్నాయా, ఇంకే ఇతర మార్కెట్లు మనం అన్వేషించవచ్చు, ఇతర మార్గాల్లో మన వ్యాపారాన్ని ఏ విధంగా పెంచుకోవచ్చు, రక్షణ రంగ ఉత్పత్తులని మనం మరింతగా ఎలా ఇతర దేశాలకు చేరువ చేయొచ్చు, ఇటువంటివన్నీ కూడా ఇందులో మనకి మాట్లాడడం అనేటటువంటిది జరుగుతుంది. ఓకేనా అండి? సో ఇండియా యుఎస్ 11th డిఫెన్స్ టెక్నాలజీ ట్రేడ్ ఇనిషియేటివ్ సమావేశం వర్చువల్గా నిర్వహించడం జరిగింది. ఇక నెక్స్ట్, దీనికి సంబంధించినంత వరకు అయితే మనకి తెలియాల్సిన విషయం, యుఎస్ఏ యొక్క 46వ రాష్ట్రపతి జో బైడెన్. ఇక ఈ జో బైడెన్ డెమోక్రాట్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి. డెమోక్రాట్ పార్టీలో గతంలో మనకి ఒబామా కంటే ముందు క్లింటన్, ఇటీవలి కాలంలో మనకి అమెరికా యొక్క ముఖ్యమైన లేదా గత 20-25 సంవత్సరాలలో వీళ్ళే మనకి డెమోక్రాట్ల తరపున రాష్ట్రపతులయ్యారు. ఎందుకు అంటే బిల్ క్లింటన్ సమయంలోనే భారత్ మరియు అమెరికా మధ్య ఒప్పందాలు ఎక్కువగా జరిగి వాణిజ్యం, ఎందుకంటే భారతదేశం ఆర్థిక సరళీకరణ 1991-92లో చేసిన తరువాత నుంచి దాదాపుగా మనకి భారతదేశంలో ఎవరున్నారు రాష్ట్రపతిగా, అమెరికాలో రాష్ట్రపతిగా ఆ సమయంలో ఉన్న వ్యక్తి బిల్ క్లింటన్. అదేవిధంగా క్లింటన్ తర్వాత జార్జ్ బుష్, ఆ తర్వాత ఒబామా, ఆ తర్వాత జో బైడెన్, వీళ్ళందరూ కూడా డెమోక్రాట్లు.
జార్జ్ బుష్ మరియు మనకి డొనాల్డ్ ట్రంప్ వీళ్ళిద్దరూ రిపబ్లికన్స్. డెమోక్రాట్లు సాధారణంగా భారతదేశానికి కాస్త దగ్గరగా ఉంటే డొనాల్డ్ ట్రంప్ మరియు నరేంద్ర మోదీ గారు మిగతా వారందరికంటే కూడా భారతదేశానికి చాలా దగ్గరగా ఉండడం మనం ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం. ఇక నెక్స్ట్, భారతదేశం క్లైమేట్ చేంజ్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్, వాతావరణ మార్పు పనితీరు సూచిక, క్లైమేట్ చేంజ్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్, ఇందులో మరోసారి టాప్ 10లో 10వ ర్యాంకులో నిలవడం జరిగింది. ఇక డెన్మార్క్ 4వ స్థానంలో నిలవడం జరిగింది. గత సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా 1, 2, 3 స్థానాలు ఖాళీ. అంటే అంత గొప్పగా టాప్లో నిలిచేలా ఏ దేశము లేదు అని వీళ్ళు చెప్పడం జరిగింది. సో భారతదేశానికి 69.22 స్కోర్ వస్తే డెన్మార్క్కి 76.92 స్కోర్ అనేది రావడం జరిగింది. ఇందులో ఎందుకు మరి ఈ విధంగా టాప్ 3ని ఖాళీగా ఇస్తారు అంటే, ప్రపంచంలో ఏ దేశం కూడా అంత గొప్పగా పర్యావరణానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకోవడం లేదు. ఎప్పుడైతే మనకి పర్యావరణానికి సంబంధించిన జాగ్రత్తలు అనేవి తీసుకోవడమే లేదో, ఇక మనం వాటికి సంబంధించి ఇవ్వడమే అనవసరం కదా. అందుకు జర్మన్ వాచ్ అనేటటువంటి సంస్థ ఈ క్లైమేట్ చేంజ్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ అనేటటువంటి ఈ సూచీని ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ జర్మన్ వాచ్ అనేటటువంటి సంస్థ ఇచ్చేటటువంటి క్లైమేట్ చేంజ్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్లో గత సంవత్సరం కూడా భారతదేశం టాప్ 10లో ఉంది. ఈ సంవత్సరంలో కూడా మనం టాప్ 10లో నిలవడం అనేది చాలా భారతదేశం పర్యావరణం పట్ల తమకున్న కమిట్మెంట్ని తెలియజేస్తుంది అని కూడా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్, ఆర్బిఐ తమ మొట్టమొదటి హ్యాకథాన్ అయినటువంటి హార్బింగర్ అనేటటువంటి పేరుతో ఒక ఫస్ట్ గ్లోబల్ హ్యాకథాన్ని ప్రారంభించడం జరిగింది. మరి దీని యొక్క థీమ్ ఏంటి అంటే, స్మార్ట్ డిజిటల్ పేమెంట్స్, ప్రస్తుతం జరుగుతున్న డిజిటల్ చెల్లింపులు మరింత స్మార్ట్గా ఏ విధంగా తయారు చేయాలి అనేటటువంటి అంశంపై మనకి అత్యంత ముఖ్యమైనటువంటి హ్యాకథాన్గా దీన్ని పేర్కొనవచ్చు. ఎందుకంటే ఆర్బీఐ నిర్వహిస్తున్నటువంటి మొట్టమొదటి గ్లోబల్ హ్యాకథాన్. ఇందులో విన్నర్కి 40 లక్షలు, రన్నరప్కి 20 లక్షలు ప్రైజ్ మనీ. 40 లక్షలు ప్రైజ్ మనీ ఇస్తున్నారు అంటే అది మనకి చిన్న విషయం కాదు కదా. సో స్మార్ట్ డిజిటల్ పేమెంట్స్ అనేటటువంటి థీమ్లో హార్బింగర్ 2021 అనేటటువంటి హ్యాకథాన్, అంటే ఒక హ్యాకింగ్ మ్యారథాన్. దీంట్లో ఏంటి అంటే సొల్యూషన్స్. దేనికి సొల్యూషన్స్? అండర్ ప్రివిలేజ్డ్, ఎవరైతే పేద మరియు అణగారిన వర్గాలు ఉన్నాయో వాళ్ళకి మరింతగా డిజిటల్ చెల్లింపులు ఏ విధంగా చేరువ చేయాలి, దానివల్ల ఏ విధంగా వారికి సులభతర చెల్లింపులు, అదేవిధంగా మరింత యూజర్ ఎక్స్పీరియన్స్ బెటర్గా వాళ్ళకి ఏ రకంగా అందించాలి అనేది ఇక్కడ ముఖ్య ఉద్దేశం. ఇక ఇది నవంబర్ 15 నుంచి ఈ హ్యాకథాన్కి రిజిస్ట్రేషన్లు అనేవి మొదలవబోతున్నాయి. ఇక ఆర్బీఐకి సంబంధించి మనం అర్థం చేసుకోవాల్సింది, ఏప్రిల్ 1, 1935న ఆర్బీఐ ప్రారంభించబడింది. ముంబై హెడ్ క్వార్టర్స్, గతంలో కూడా చెప్పుకున్నాం. ఆర్బీఐ యొక్క గవర్నర్ శక్తికాంత దాస్ గారు. ఇక ఆర్బీఐలో 4 డిప్యూటీ గవర్నర్లు ఉన్నారు. మరి ఎవరా 4 డిప్యూటీ గవర్నర్లు? మహేష్ కుమార్ జైన్, మైఖేల్ దేవవ్రత, నెక్స్ట్ రాజేశ్వరరావు, అదేవిధంగా 4వ పేరు రవిశంకర్. ఈ 4 మనకి ఇక్కడ ఆర్బీఐకి ప్రస్తుతం డిప్యూటీ గవర్నర్లుగా సేవలు అందిస్తున్నారు. ఇక నెక్స్ట్, ఆర్బీఐ డైనర్స్ క్లబ్ ఇంటర్నేషనల్ అనేటటువంటి సంస్థపై నిషేధాజ్ఞలను ఎత్తివేసింది. డైనర్స్ క్లబ్ ఇంటర్నేషనల్ అనేటటువంటిది ఒక క్రెడిట్ కార్డ్ ఇష్యూయర్. వాళ్ళు సొంతంగా మనకి క్రెడిట్ కార్డుని ఇవ్వడం జరుగుతుంది.
మరి ఆ డైనర్స్ క్లబ్ ఇంటర్నేషనల్ మనకి ఆర్బీఐ పెట్టిన పరిమితులన్నిటినీ కూడా లిఫ్ట్ చేయడం జరిగింది. ఆర్బీఐ పరిమితులన్నిటినీ కూడా తీసేసింది. అలాగే మనకి ఆర్బీఐ అమెరికన్ ఎక్స్‌ప్రెస్ పై కూడా బ్యాన్‌లో ఉంది. మాస్టర్ కార్డ్ కూడా బ్యాన్‌లో ఉంది. ఎందుకు అంటే ఈ దేశాలు ఆర్బీఐ యొక్క పేమెంట్ డాటా స్టోరేజ్ ఆర్బీఐ ఏం చెప్తుందంటే భారతదేశంలోని సర్వర్లలోనే మీరు ఈ పేమెంట్ డాటా అనేటటువంటిది స్టోర్ చేయాలి. విదేశాలలో మీరు స్టోర్ చేయకూడదు. భారతదేశానికి సంబంధించిన అన్ని రకాల డాటా కూడా మనకి భారతదేశంలోనే ఉండాలి. కానీ ఫారెన్ ట్రాన్సాక్షన్స్ మీరు ఎక్కడైనా స్టోర్ చేయండి. కానీ దేశీయ ట్రాన్సాక్షన్లన్నీ దేశంలోనే ఉండాలి. దానివల్ల డాటా చౌర్యాన్ని మనం తప్పించొచ్చు అనేటటువంటి ఉద్దేశంతో ఈ యొక్క రూల్స్ తీసుకురావడం జరిగింది. ఇవి ఫాలో అవ్వని దేశాలన్నీ కూడా మనకి ఏంటి అంటే కంప్లీట్‌గా ఇబ్బందులకి గురి చేయడం అనేది ఇక్కడ మనకి జరిగింది. సో, అమెరికన్ ఎక్స్‌ప్రెస్, మాస్టర్ కార్డ్ భారతదేశంలో క్రెడిట్ కార్డులు వీసా అత్యధికంగా ఉంటే, రెండో అత్యధిక క్రెడిట్ కార్డులు మాస్టర్ కార్డ్, ఏడవ అత్యధిక క్రెడిట్ కార్డులు అమెరికన్ ఎక్స్‌ప్రెస్ కంపెనీ ద్వారా ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఆర్బీఐ భారతదేశంలో క్రెడిట్ కార్డులు ఇష్యూ చేసే కంపెనీలన్నీ కూడా భారతదేశ సర్వర్లలోనే ఆ డాటా మెయింటైన్ చేయాలి అనేటటువంటి నిబంధనని పెట్టింది. దాన్ని గతంలో ఫాలో అవ్వకపోవడం వల్ల డైనర్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వాళ్ళపై నిషేధం విధించింది. ప్రస్తుతం వాళ్ళు మళ్ళీ ఆర్బీఐ నార్మ్స్‌కి అనుగుణంగా అన్నీ మార్చుకోవడం వల్ల మళ్ళీ పరిమితులు ఇవ్వడం అనేది జరిగింది. ఇక నెక్స్ట్ ఫేస్‌బుక్ యొక్క కొత్త వెర్షన్ అయినటువంటి మెటా సంస్థ గ్రో యువర్ బిజినెస్ హబ్ అనేటటువంటి ఒక నూతన ఆవిష్కరణను తీసుకొచ్చింది. భారతదేశంలో ఉన్నటువంటి చిన్న మధ్య తరహా బిజినెస్ల కోసం గ్రో యువర్ బిజినెస్ హబ్ అండ్ గ్రో యువర్ బిజినెస్ ప్లేబుక్ అంటే మీరు మీ యొక్క వ్యాపారాన్ని మీ యొక్క వ్యాపార సంబంధితమైనటువంటి ఆ రీచ్ ఏదైతే ఉంటుందో అంటే ఎంతవరకు మీరు చేరువవుతున్నారో దాన్ని కూడా మీరు మరింతగా పెంచుకోండి అనేటటువంటి ఉద్దేశంతో ఎందుకంటే కోవిడ్-19 తదితర పరిణామాల్లో అత్యంత ఇబ్బందులకు గురైనటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే ఈ చిన్న వ్యాపారస్తులు. కాబట్టి చిన్న వ్యాపారస్తులకి మరింత చేయూతనివ్వడం కోసం గ్రో యువర్ బిజినెస్ హబ్ అదేవిధంగా గ్రో యువర్ బిజినెస్ ప్లేబుక్ అనేటటువంటి ఒక నూతన ఆవిష్కరణలను తీసుకురావడం జరిగింది. ఇక ఫేస్‌బుక్ ఇటీవల తమ యొక్క మొత్తం కంపెనీలన్నీ కూడా మెటా అనే పేరు గల సంస్థ నుంచి పనిచేస్తాయి. దానికి ఇలా ఒక లోగోని కూడా తీసుకురావడం జరిగింది. ఇన్ఫైనైట్ సింబల్‌తో మెటా అనేటటువంటి ఈ సంస్థ పనిచేయబోతోంది. ఎందుకంటే ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ ఇలా అనేక ఇనిషియేటివ్స్ ఉన్నాయి ఫేస్‌బుక్‌కి. ఇవన్నీ కలిపి మనకిక్కడ మెటా అనేటటువంటి సంస్థ కింద పనిచేయడం జరుగుతుంది. సో, గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే గ్రో యువర్ బిజినెస్ హబ్ అనేటటువంటిది గ్రో యువర్ బిజినెస్ హబ్ అనేటటువంటిది కోవిడ్-19 తదితర కారణాల వల్ల దారుణంగా దెబ్బతిన్న బిజినెసెస్‌ని తిరిగి మళ్ళీ రివోక్ చేయడం కోసం పెట్టడం జరిగింది. ఇక నెక్స్ట్ రక్షణ మంత్రిత్వ శాఖ తదుపరి చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ అంటే నౌకాదళ ప్రధాన అధికారిగా ఆర్ హరికుమార్ గారిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నవంబర్ 30, 2021 నాటికి అడ్మిరల్ కరంబీర్ సింగ్ గారు పదవీ విరమణ చేయబోతున్నారు. కాబట్టి ఆయన తరువాత ఆర్ హరికుమార్ గారిని మనకి చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. సో, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈయన మనకి అడ్మిరల్ కరంబీర్ సింగ్ గారి తర్వాత వైస్ అడ్మిరల్ ఆర్ హరికుమార్ గారు తదుపరి చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్‌గా వ్యవహరించబోతున్నారు. అలాగే ఈయన వైస్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా కూడా సేవలందించడం జరిగింది. వైస్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా కూడా ఈయన సేవలందించారు గతంలో.
ఇక ఇండియన్ నేవీకి సంబంధించి మరో ముఖ్యమైన స్టాటిక్ జీకే పాయింట్, ఫస్ట్ ఉమెన్ పైలట్ ఆఫ్ ఇండియన్ నేవీ. ఫస్ట్ ఉమెన్ పైలట్ ఆఫ్ ఇండియన్ నేవీ ఎవరు అంటే మనకి సబ్ లెఫ్టినెంట్ శివాంగి. శివాంగి గారు భారతదేశంలో భారత నౌకాదళంలో మొట్టమొదటి మహిళా పైలట్గా ఆమె నియమితులయ్యారు గతంలో. ఇక నెక్స్ట్ మరో 2 ముఖ్యమైనటువంటి అపాయింట్మెంట్స్. ప్రస్తుతం ఐబీలో స్పెషల్ డైరెక్టర్గా సేవలు అందిస్తున్నటువంటి షీల్ వర్ధన్ సింగ్ గారు సిఐఎస్ఎఫ్ యొక్క డీజీగా సిఐఎస్ఎఫ్ అధిపతిగా ఇక్కడి నుంచి షీల్ వర్ధన్ సింగ్ గారు నియమితులవడం జరిగింది. సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అంటే అర్థం ఏంటండి? సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ భారతదేశంలో ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నిటికీ కూడా, ప్రభుత్వ అధీనంలో పనిచేసే పరిశ్రమలన్నిటికీ కూడా సెక్యూరిటీ సిఐఎస్ఎఫ్ వాళ్ళే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక అదే విధంగా నేషనల్ పోలీస్ అకాడమీ యొక్క డైరెక్టర్ అయినటువంటి అతుల్ కార్వాల్ గారు ఎన్డీఆర్ఎఫ్ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ విపత్తు నిర్వహణ దళం ఈ ఎన్డీఆర్ఎఫ్ యొక్క మనకి హెడ్గా తీసుకురావడం జరిగింది. సో ఈ 2 మనం గుర్తుపెట్టుకోవాలి. ఎన్డీఆర్ఎఫ్ అనేది మనకి 2006లో స్థాపించబడింది. సిఐఎస్ఎఫ్ 1969లో స్థాపించబడింది. మరి ఈ రెండిటికి కూడా ప్రస్తుతం ముఖ్య కార్యాలయం ఎక్కడ ఉంది అంటే మనకి ఢిల్లీలో ఉంది. ఎక్కడుందండి? ఢిల్లీలో. రైట్. సో ఇవండి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. తిరిగి నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.